డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలను బీట్ చేస్తుంది అనుకుంటారా గేమ్ చేంజర్? లేదన్న, నాకు మూడిటికన్నా కూడా ఒక చిన్న నమ్మకం ఉండింది ఏమంటే డాకు మహారాజ్. ఆ ఫెస్టివల్ వైబు అది తీసుకొస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నాగవంశీ కరెక్ట్గా ల్యాండ్ చేయగలడు సినిమా. బాబీ మంచి టేకింగ్ ఉంటుంది, బాలయ్య బాబు ఆ మాస్ యాక్షన్ ఉంటుంది, తమన్ బ్లాక్ బస్టర్. ఆ 4 ఎలిమెంట్స్ మీద ఐ థింక్ డాకు ఈజ్ ద సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నా అని నా ఫీలింగ్. అది అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ గారిది పాత సంక్రాంతి సినిమా లాగానే ఉంటుంది అనుకుంటున్నారా? లేకపోతే అది కూడా మంచి సినిమా ఇది. ఇప్పుడు దాన్ని కూడా మనం బాగా ఆడదని నేను చెప్పట్లా. వీటికన్నా కూడా కలెక్షన్ వైజ్ కాదు నేను చెప్పేది, సినిమా పరంగా ముందుకెళ్తదేమో, డాకు ముందుకెళ్తదేమో నా ఫీలింగ్. అనిల్ రావుపూడి మంచి డైరెక్టర్, ఆయన కూడా ఇప్పుడు దాకా ఫ్లాప్ లేదు ఆయనకి. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని మంచిగా అదంతా మనం రేపు సినిమాలో చూడాలి. దానికి సంబంధించిన ట్రయల్ కూడా ఇంకా ఏం రాలేదు అనుకుంటా, మనకు తెలియదు కదా. మేబీ సినిమా అయితే బాగుంటది అన్న ఫీలింగ్ అయితే నాకుంది. మూడిట్లో బెటర్ చేసుకుంటే డాకు ఈజ్ ద విన్నర్ అని నా ఫీలింగ్ అంతే. సంక్రాంతికి వచ్చే బాలయ్య సినిమాకి దీనికి బాలయ్య సినిమాని బీట్ చేస్తుంది అనుకుంటున్నా. వెంకటేష్ సంక్రాంతి సినిమా వస్తుంది. బాలయ్య గురించి అడమాకయ్యా, ఆ గోల నేను తట్టుకోలేనయ్యా, నిద్ర పడతలేదయ్యా ఆయన గోలకి. నాకు ఆ స్టెప్పులేంటి, ఆ డాన్సులేంటి, ఆ హీరోయిన్లతో ఆ స్టెప్పులేంది, ఏంది అట్లా 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 చేతుల మీద ఆడిచ్చేసేసాడు. ఆ గోల నేను పడలేను, ఈ వయసులో నేను నిద్రపోకుండా ఉండలేను. బాలకృష్ణ గారు మీ గోల తట్టుకోలేకపోతున్నానండి నేను. కొంచెం ఈ 4 రోజులు ఆపండి, లేకపోతే రేపొద్దునైనా సినిమా రిలీజ్ చేసేసేయండి. ఎందుకంటే ప్రేక్షకులు మీరు మీ యాక్షన్ కోసం, మీ పర్ఫార్మెన్స్ కోసం, మీరు ఇచ్చిన బ్రేక్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక సినిమాలో సినిమా మనిషిగా, ఒక సినిమానే ప్రాణంగా బ్రతుకుతున్న నేను కూడా అంటే నేను ఒక మనిషిగా అయితే కాను ప్రస్తుతానికి, మీకు అలాగని చెప్పే సినిమా అభిమానిని కూడా కాను నేనే. ఎందుకంటే నన్ను ఎక్కడ ఎలా గుర్తిస్తారో నాకైతే తెలియదు, కానీ ఒక రేంజ్లో ఉంటుంది మీ స్టెప్పులే కానీ, మీ పాటలే కానీ, మీ ఎనర్జెటికే కానీ. ఏమంటే నాకు డౌట్ బాలకృష్ణ గారు, ఒక చిన్న మాట మళ్ళీ మనమాట, మీకు 20 ఏళ్ళ 60 ఏళ్ళ 20 ఏళ్ళ అబ్బాయి లెక్క మీ స్టెప్పులు మీరు ఏ రేంజ్లో ఎగిరారండి అసలు. ఎనర్జిటీ, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా కొంచెం ఫాలో అయ్యి మీ మూవీస్ కోసం ఎదురు చూస్తూ. ఇప్పుడు సంక్రాంతి ఇంకా దగ్గర ఇవాళకి ఒక 10 డేస్ వరకు టైం పడుతుంది. అప్పటిదాకా కూడా మేము ఆగలేక చాలా అంటే చాలా ఎనర్జీగా ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తూ ఉన్నాం అన్నమాట. రావాలని నేను కూడా మరీ కోరుకుంటున్నాను. ఒకదానిని మించి ఒకటి బ్రేక్ చేసిద్ది బ్రో. ఎక్కడా కూడా ఏది కూడా ఫెయిల్ అవ్వదు, మూవీస్ ఏవి కూడా ఫ్లాప్ అవ్వవు. ఈ 3 కూడా ఇప్పుడు మరి వెంకటేష్ గారిది ఒక మూవీ ఉంది సంక్రాంతికి వస్తున్నాం, పాత సంక్రాంతి సినిమా లాగానే ఉంటుంది, దాని సీక్వెల్ అనొచ్చా లేకపోతే? లేదు, డిఫరెంట్ ఉంది మూవీ, అది డిఫరెంట్ ఉంది అది మూవీ. మరి తీసింది ఎవరో మన అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ అంటే ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అది యువతకి నచ్చేటట్లుగా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం అన్నమాటనే, సంక్రాంతి కళలన్నింటినీ నిజం చేసేలాగా తీశారు అనిల్ రావుపూడి గారు. అలాగే ఒక రేంజ్లో ఉంటుంది ఆ మూవీ. అలాగే ఏంటంటే మరి F2 తీశారు ఎవరు, మన వెంకటేష్ గారు. దాన్ని కూడా బ్రేక్ చేస్తుంది ఈ మూవీ. F2 వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, ఈ మూడిట్లలో దేనికి ఎక్కువ హైప్ ఉండబోతుంది? దేనికి తగ్గేది లేదు, ఎక్కడ ఆగేది లేదు. ఒకదానిని మించి ఒకటి పోటీ పడుకుంటూ వెళ్తా, ఎక్కడ డాష్ అవ్వవు, ఒకటి కూడా డాష్ అవ్వదు, ఒకటి ఎక్కడ గుద్దుకోదు. ఒక రేంజ్లో ఎవరి విజయాలు వాళ్ళు చేజెక్కించుకుంటారు, ఎవరి విజయాలను వాళ్ళు ఒక రేంజ్లో చూస్తారు. ప్రయత్నంలోనే చేసిందే కానీ ఇది స్పెషల్గా అలా చేసేదేం కాదు. అందులో బాలకృష్ణ గారి సినిమాలో వండర్ఫుల్గా ఉంటుందండి. సో ఇది నెగిటివ్ ఏం కాదండి సార్. అంటే ఒక హీరోయిన్ మీద, అంటే ఒక లేడీ మీద అలా చూపించడంలో అంటే అంత పెద్ద బాలయ్య బాబు గారు అలాంటి స్టెప్పులు ఏంటి అసలు? మనము అఖండాలో చూసాం కదా స్టెప్పులు, ఆ లెవెల్లో పెట్టొచ్చుగా. ఇలా నెగిటివ్ ఎందుకు పెట్టారంటే సినిమా కూడా చాలా నెగిటివ్ అయిపోయింది. ఎలా చూడొచ్చు అంటే ఇది ఇప్పుడు ఎవరి దృష్టిలో వాళ్ళు చూడాలండి. ఇది ప్రేక్షకులు మాత్రం కూడాను ఒక వినోదభరితంగా చూడాలి, కానీ దీన్ని నెగిటివ్గా తీసుకోకూడదండి. అంటే కొంతమంది రివ్యూవర్స్ డాకు మహారాజ్ సినిమాకు మంచి క్రేజ్ ఉండేది, కానీ ఈ నిన్న రిలీజ్ అయిన సాంగ్ తో క్రేజ్ మొత్తం పడిపోయింది, శేఖర్ మాస్టర్ ఎక్కడన్నా కనబడితే కొట్టేలా ఉన్నారు అంటున్నారు. ఎలా చూడొచ్చు? అదేం లేదు సార్. ఇప్పుడు ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు
డైరెక్ట్గా చెప్పిన ప్రకారంగా శేఖర్ మాస్టర్ వాళ్ళ స్టెప్స్ చేయడం కానీ లేకపోతే ఇందులో బాలకృష్ణ గారు అంత అద్భుతంగా చేయడం కానీ దీన్ని నెగిటివ్గా నేను ఎక్కడైతే ఫీల్ అవ్వట్లేదు సార్. ఓవరాల్గా డాకు మహారాజ్ నెగిటివ్ గురించి ఏం చెప్తారమ్మా? ఇది నెగిటివ్ అనేది ఇప్పుడు ఎవరు వాళ్ళు చూసే కళ్ళ బట్టి ఉంటుంది సార్, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఉంటుంది. కానీ సినిమాకి అది ఉన్న తీసుకున్న టాపిక్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ ఎక్కడ నెగిటివ్ అంటూ లేదండి. వండర్ఫుల్ అండి. డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, రెండింటికన్నా ఎక్కువ హైప్ ఉంటుండొచ్చు ఈ సినిమాకి. అంటే మా యూత్కి అయితే కనుక 100% బాలయ్య గారికి మేము ఓటింగ్ చేస్తాము. బట్ సంక్రాంతి సినిమా చూసినాము, సో సంక్రాంతి లాగా ఉండబోతుంది. మన సంక్రాంతికి వస్తున్నాము. సంక్రాంతి 1 ఇది సంక్రాంతి 2. సంక్రాంతి 2 అనుకోండి, ఇంకా అందుగురించి ఏం లేదు, సీక్వెల్ అనుకోవచ్చు. బట్ డైరెక్టర్ వేరే అంతే. సో డాకు మహారాజ్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తే జైలు అవకాశాలు ఎన్టీఆర్ గారికి ఒక ఎలివేషన్ ఇస్తారు. సో ఆ ఎలివేషన్ ఇప్పుడు దాకా ఏది బీట్ చేయలేదు. బట్ బాలయ్య గారు కూడా ఫస్ట్ టైం 100 crores మూవీలో 100 crores మూవీ ఏది కూడా లేదు బాలయ్య బాబు గారికి. సో ఫస్ట్ మూవీ అనుకుంటున్నా 100 crores మూవీ అనేది. డాకు మహారాజు ఒక సాంగ్ కొంచెం ట్రోల్ అవుతుంది కదా, లిరికల్ సాంగ్ అనేది సంథింగ్ ఎలా అనిపించింది? అంటే మేబీ వాళ్ళు ప్రమోషన్ బేస్ అంటే ఎక్కువ ట్రోల్ అవ్వాలి, ఎక్కువ హైప్ రావాలని చెప్పి అలా చేయొచ్చు చెప్పి అనుకోవచ్చు కదా మనం కూడా. సో ఒక సాంగ్లో మనం జడ్జ్మెంట్ ఇవ్వలేం కదా, మిగతా సాంగ్స్ చూసి ఫ్యామిలీస్తో కలిపి వెళ్తారు కదా, ఆ సాంగ్ అలా ఉంది కదా, మరి ఫ్యామిలీస్ వెళ్తాయి అంటారా? అంటే మనం చూసుకుంటే కొన్ని మూవీస్లో దానికన్నా దారుణంగా ఉన్న సాంగ్స్. బట్ యాజ్ ఏ బాలయ్య గారి ఏజ్కి ఆ సాంగ్ కరెక్ట్ కాదేమో. సో పుష్పలో ఇంకా అంతకుమించి సాంగ్స్ ఉన్నాయి. బట్ అంటే వాళ్ళు కొరియోగ్రఫీ అలా చేశారు, ఎక్కువ పబ్లిసిటీ రావాలని చెప్పి. శేఖర్ మాస్టర్ని కొడదామని అంటున్నారు. ఇక శేఖర్ మాస్టర్ కొడుతున్నా అంటే వాళ్ళ సినిమా అంటే వాళ్ళు ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకుని తీశారు సాంగ్ అది. సో ప్రతిసారి ఎంతైతే దిగజారుతున్నారో ఇంకా ఎక్కువ దిగజారుతున్నారు అనమాట ఈ స్టెప్స్తో. సో సినిమా అయితే డాకు మహారాజ్కి అయితే ఎటువంటి డోకా లేదు. ఏమంటున్నారంటే ఏజ్ అయిపోతుంది అందుకే అలా స్టెప్స్ వేస్తాడని చెప్పేసి కూడా అలా ట్రోల్ చేస్తున్నారు. మరి చిన్న స్టెప్స్ ఒకప్పుడు ఎన్టీఆర్ వేసారు, ఇప్పుడు ఈయనేస్తున్నారు. అంటే బాలయ్య గారు ఎప్పుడు కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లా అంటే 60+ ఉన్నా కూడా 18 ఏజ్ హీరోలాగే ఉంటారనమాట. సో యూత్గా అనంటే ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. అంటే మైక్ ఇట్లా ఎగరేయడం కానీ, ఇట్లా ఫోన్ బాగేయడం కానీ, అన్స్టాపబుల్ ఆయన ఎలివేషన్స్ కానీ, అంటే యూత్ లాగా ఆలోచిస్తారనమాట. సో ఆ బేస్డ్ పరంగానే ఈ సాంగ్ తీస్తారు. ట్రైలర్ ఎలా అనిపించింది? ఏది అది డాకు మహారాజ్ ట్రైలర్ ఇక్కడ రాలేదు కదా, టీజర్ బాగుంది. సో దానిలో మెయిన్గా మ్యాన్షన్స్ ప్రమోట్ చేస్తారు, ఇందులో మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. సో అంటే ఆయన గుద్దడం అంటే దబ్బిడి దిబిడే పాటకి ఆ మాత్రం గుద్దపోతే దబ్బిడి దిబిడే మాటకి వాల్యూ ఉండదు. సో ఆ పాటకి న్యాయం చేసాడు ఆయన అంతే. సో ఆయన ఫైట్స్లో గుద్దడం కాదు, డాన్స్లో కూడా గుద్దడం అనేది. స్టెప్స్ కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది, ఫైర్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ గారు ఆ మాత్రం స్టెప్స్ తీయకపోతే ఇక శేఖర్ కమలా గారికి శేఖర్ మాస్టర్కి తేడా ఉంది. సంక్రాంతికి 3 మూవీస్ రాబోతున్నాయి కదా, ఏ మూవీ బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? కలెక్షన్ వైజ్ గేమ్ చేంజరు, మాస్ మసాలా పరంగా అంటే డాకు మహారాజు, ఫ్యామిలీ కంటెంట్ కావాలన్నకి సంక్రాంతి 2. మాస్ మసాలాకి బాలకృష్ణకి ఏందన్న? ఇప్పుడు నా కోడికి నాటుకోడికి తేడా ఏంటంటే నేనేం చెప్తా. సో నాటుకోడి కావాలన్న వాళ్ళు డాకు మహారాజు. ఇంకా డాకు మహారాజు కానీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు డాకు మహారాజు బాలకృష్ణ డైలాగ్ కానీ సరే స్టెప్పులు కూడా బాగానే ఉన్నాయి. సరే దబిడి దిబిడే బడిబడి గడిగడి గడి. అదేవిధంగా బాలకృష్ణ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమాలు కూడా బాగానే ఆడతాయి. కానీ గేమ్ చేయాలని సినిమాని టచ్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళకి వయసులు అయిపోయినాయి, ఇంకా అంత మాత్రమే. పైగా వాళ్ళు ఈ వయసుల్లో వాళ్ళు అమ్మాయిల పక్కన డ్యాన్స్ చేయడం కష్టమే అనుకోండి, వేస్తున్నారు బాగానే ఉంది. కానీ ఏంటంటే చూసి జనాలకి చిరాకు అనమాట. ఏందబ్బా వీళ్ళు వయసు తగ్గకుండా వీళ్ళు రకరకాలుగా అంటే కుర్ర అమ్మాయిలతో కాస్త అంటే యంగ్ మ్యాన్ అంటే యంగ్ గర్ల్స్తో డ్యాన్స్ చేయడం కొద్దిగా కష్టమే. అది శేఖర్ మాస్టర్ సాంగ్ వచ్చింది, అది ఎలా అనిపిస్తుంది? ట్రోల్కి గురి అవుతుంది కదా. ఏది డాకు మహారాజ్ అదే కరెక్ట్ అదే. ఇంకా అదే బ్యాగ్ దెబ్బలు కానీ రకరకాలుగా పై యంగ్డర్స్ కూడా ఆ డాకు మహారాజు బాలకృష్ణ ఈ వయసులో అవన్నీ చేయడం కరెక్ట్ అయితే కాదు. అది పైగా ఏంటంటే సరే డాకు మహారాజ్ సినిమా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకున్నా. గేమ్ చేంజర్ సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఇదేం లేదు, అన్ని సినిమాలు ఆడతాయి. కానీ ఏంటంటే రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టారు, పైగా ఆయన సినిమా ఆస్కార్ లెవెల్లో పోయింది. అది
కాబట్టి ఏంటంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుందని చెప్తాను అంతే, ఇంకేం లేదు. అంతేగాని తెలుగు సినిమాలన్నిటి తక్కువ చేద్దాం, రామ్ చరణ్ ఎక్కువ చేద్దాం అయితే కాదు, అందరూ బాగా ఆడాలి. కానీ నేనేందంటే నేను రామ్ చరణ్కి ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా బాగా ఆడాలని కోరుకున్నా. పైగా సినిమా బాగా ఆడితే అందరికి పేరు వస్తుంది, తెలుగు వాళ్ళందరికీ పేరు వస్తుంది. నేనే చెప్పాను కదా 50,000 కోట్లు దాటుతుందని. శ్రీలీల ఎక్కడ ఉంది? గేమ్ చేంజర్లు మెంటల్ నీకు. గేమ్ చేంజర్లు ఉండేది కేరాతోనే. అంజలి ఉంది, అంజలి ఉంది, ఇంకొక ఎవరు ఉండరు. కానీ వాళ్ళు నాకైతే ఏం అర్థం కాదు ఎవరు ఎక్కడ ఉంది. పైగా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు 4 ఉన్నాయి, 4 10 క్యారెక్టర్లు. ఒకసారి కలెక్టర్ అవుతాడు, ఒకసారి ఇంజనీర్ అవుతాడు, ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ఏమన్నా అవుతాడు. డాకు మహారాజ్ సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? డాకు మహారాజు పక్కాగా ఇది అది గౌతమ్ పుత్ర శాతకర్ణి మూవీ చూసాం కదా, ఆ టైప్లో ఉంటుంది. పక్కాగా ఈ సినిమాకి నేను వెళ్తానన్న. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం చూసిన తర్వాత బాలకృష్ణ గారి మూవీకి కూడా పక్కాగా వెళ్తా. ఆయన డైలాగ్ వర్షన్ నాకు బాగా ఇష్టం. ఏ డైలాగ్ చెప్పినా అతన్ని మించి నాకు తెలిసి ఎవరు చెప్పలేరు, ఏ హీరో చెప్పలేరు, అంత బాగా చెప్తారు. సో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అది 14th వస్తుంది కాబట్టి అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఫ్యామిలీ మొత్తం పోయే చూసే మూవీ ఇది. గేమ్ చేంజర్ వచ్చి ఆల్ ఇండియా మొత్తం చూసే సినిమా. సో ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. సో ఈ మూడిట్లలో ఎక్కువ హైప్ దేనికి ఉంటుంది? నాకు తెలిసి హైప్ ఎక్కువ రేటింగ్ ఉందంటే గేమ్ చేంజర్కే ఉంది.